హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మే 3. ఈరోజు ఒక విశేషం ఉంది భయ్య. భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ సినీ పరిశ్రమ. మరి దానికి మొదటి అడుగు 1913లో 'రాజా హరిశ్చంద్ర' అనే మూవీతో పడింది. ఈ మూవీ వచ్చి సరిగ్గా ఈ రోజుకి 112 సంవత్సరాలు. అంటే 1913 మే 3వ తారీఖున ఈ మూవీ రిలీజ్ అయింది. కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ మూవీ దేశ చరిత్రలో మొదటి అడుగుగా చెప్పవచ్చు. మరి ఈ మూవీని డైరెక్ట్ చేసింది దాదా సాహెబ్ ఫాల్కే గారు. ఆయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈ మూవీలో లేడీ యాక్టర్స్ ఎవరూ నటించలేదు. అందరూ మగవారే కావడం విశేషం. ఇదొక మూకీ సినిమాగా చెప్పవచ్చు. సత్యసంధుడైన రాజా హరిశ్చంద్రుడి కథ ఇది. మహర్షి విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు పడే తపన, కష్టం గురించి వర్ణించే చిత్రంగా చెప్పవచ్చు. ఈ మూవీలో బాలచంద్ర డి ఫాల్కే, దత్తాత్రేయ దామోదర్ దబ్కే, అన్నా సలోంకే మొదలైన వారు నటించారు. డిడి దబ్కే గారు హరిశ్చంద్రుని పాత్ర పోషించగా, అన్నా సలోంకే గారు తారామతి పాత్రలో నటించారు. ఇది గైస్ ఈ మూవీ విశేషాలు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.